శ్రీ గురుభ్యో నమ హరి ఓం. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు భగవంతుడు కృష్ణుడుగా అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అని. కాబట్టి భగవంతుడు ద్వాపర యుగంలో ధర్మ రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు, సజ్జనుల సంరక్షణార్థము ఈరోజు కృష్ణుడిగా అవతరించినటువంటి రోజు. భగవంతుడు ముఖ్యంగా కృష్ణుడిగా అవతరించేటప్పుడే తన అవతార కాలంలోనే, తన అవతారంతోనే నేను భగవంతుణ్ణి, నన్ను ఒక సామాన్య వ్యక్తిగా చూడొద్దండి అని భగవంతుడు కృష్ణుడుగా అవతరించటమే ఒక అద్భుతం. అందుకే అన్నారు వేదవ్యాసుల వారు భాగవతంలో, తమద్భుతం బాలకం అంబుజేక్షణం. కృష్ణుని అవతారమే ఒక అద్భుతము. ఏ శిశువైనా ఎలా జన్మిస్తుంది మనకందరికీ తెలుసు. అయితే కృష్ణుణ్ణి ఎందుకు అద్భుత బాలకుడు అన్నారు వేదవ్యాసుల వారు అని అంటే, కృష్ణుడు పుట్టడంతోనే 4 భుజములందు శంఖ చక్రములను ధరించి ఆభరణములతో అవతరించాడు. ఏ శిశువు ఈ విధంగా అవతరించడానికి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు కృష్ణుడిగా అవతరించి మనకు ఒక సందేశాన్ని చెబుతూ ఉన్నాడు స్పష్టంగా. అయ్యా, నేను సామాన్య మనుష్యుణ్ణి అనుకోవద్దండి, సామాన్య యాదవుణ్ణి అనుకోవద్దండి, నేను భగవంతుణ్ణి అని తన యొక్క అవతారంతోనే నేను భగవంతుణ్ణి అని శంఖచక్ర గదాయుధములను ధరించి, ఆభరణములను ధరించి అద్భుతమైనటువంటి బాలకుడిగా జన్మించాడు. తరువాత కృష్ణుడు దుష్ట శిక్షణ కొరకు అవతరించాడు. కాబట్టి పాలు తాగే పసికందుగా ఉన్నప్పుడే అతనిని సంహరించటానికి పూతని వచ్చినప్పుడు తల్లి స్తన్యాన్ని పానం చేసేటటువంటి శిశువుగానే దుష్ట శిక్షణ ప్రారంభం చేశాడు. పూతని స్తన్యం ఇవ్వాలని వచ్చినప్పుడు ఆమెను ప్రాణములనే తోడేశాడు, ప్రాణములనే తాగేశాడు. పునః కృష్ణుడు నేను భగవంతుణ్ణి తెలుసుకోండి అని స్పష్టంగా తల్లి పాలు తాగేటటువంటి శిశువు పూతనా సంహారం చేయటం ఏమిటి, తృణావర్తుణ్ణి సంహరించటం ఏమిటి, శకటాసురుణ్ణి సంహరించటము, కాళీయమర్దనము, దుష్టుడైనటువంటి మేనమామైనటువంటి కంసుని సంహారము, బాలప్రాయంలోనే గోపికా స్త్రీలతో క్రీడలను ఆడటమేమిటి. బాలకుడైనటువంటి కృష్ణుడు రాసక్రీడలను ఆడాడు గోపికా స్త్రీలతో అంటే సామాన్య బాలునికి సాధ్యం కాదు. పునః పదే నేను భగవంతుణ్ణి తెలుసుకోండి, నా కృష్ణ తత్వాన్ని తెలుసుకోండి. కంటికి కనబడేటటువంటి
కృష్ణుడు వేరు, కంటికి కనబడకుండా ఉన్నటువంటి కృష్ణుడు వేరు. ఆ కృష్ణ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మా స్వాముల వారు పరమ పూజ్య శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ శ్రీపాదుల వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, కంటికి కనబడేటటువంటి కృష్ణుని లీలల కంటే కంటికి కనబడనటువంటి కృష్ణుని లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి, హృద్యంగమంగా ఉంటాయి అని. కాబట్టి కృష్ణుడు తన పుట్టుక మొదలుకొని అవతారం మొదలుకొని తాను అవతార సమాప్తి చేసేంత వరకు అడుగడుగున నేను భగవంతుణ్ణి, నన్ను మీరు సామాన్య యాదవుడిగా గుర్తించద్దండి అని అర్జునుడు మొదలుకొని వీరందరికీ తెలిపాడు, మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము అజ్ఞానంతో కృష్ణుడు ఒక గొల్లవాడు, యాదవుడు, మనలాగా ఒక మనిషి, అందుకే పుట్టాడు, పెరిగాడు, మరణించాడు అని మనము అన్యథా జ్ఞానాన్ని పొంది కృష్ణుని పట్ల అజ్ఞానాన్ని ప్రదర్శించుకొని కృష్ణుణ్ణి సరిగా అర్థం చేసుకోకుండా, కృష్ణ తత్వాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కృష్ణుడు భగవంతుడు కాడు అనేటటువంటి అయథార్థ జ్ఞానాన్ని అన్యథా జ్ఞానాన్ని పొంది మనము మానవ జన్మను వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి కృష్ణుడు భగవంతుడు దుష్ట శిక్షణకు, శిష్ట సంరక్షణ కొరకు, ధర్మాన్ని రక్షించటానికి అవతరించాడు అనేటటువంటి ఆ కృష్ణ తత్వాన్ని నేను వెనుకే చెప్పినట్లుగా కనబడే కృష్ణుని లీలల కంటే కనబడని కృష్ణుని లీలలు చాలా బాగుంటాయి. వాటిని మనము మధ్వాచార్యుల వారు తెలిపినటువంటి మార్గంలో మనము మధ్వాచార్యుల వారి మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథమును ఆధారంగా చేసుకొని గురుముఖేన కృష్ణ తత్వాన్ని తెలుసుకొని నిజమైనటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మన జన్మ సార్థకమవుతుంది. అటువంటి పరమ ఉత్కృష్టుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుని కృష్ణుని అవతారము జరిగినటువంటి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు మనము విశేషంగా కృష్ణుణ్ణి యథామతి యథాశక్తి స్మరించుకున్నాము. ఆ కృష్ణుని యొక్క అనుగ్రహము మనకందరికీ ఎల్లవేళలా ఉండుగాక అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.